హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజ టాక్స్ టెక్. ఈ రోజు మన వీడియోలో టీసీఎస్ కంపెనీ వాళ్ళు లేఆఫ్స్ అనేది ఎందుకు చేశారు, దాని యొక్క రీజన్స్ అనేది తెలుసుకుందాం. టీసీఎస్ కంపెనీ ఇండియాలోనే టాప్ మోస్ట్ కంపెనీ. ఇప్పుడు ఆ కంపెనీ వాళ్ళే లేఆఫ్స్ అనేది చేశారంటే మనం ఆలోచించాల్సిన విషయం. మీ అందరికి ఒక డౌట్ అయితే రావచ్చు, అదేంటి అంటే టీసీఎస్ కంపెనీ వాళ్ళు ఇప్పటివరకు ఎలాంటి లేఆఫ్స్ చేయలేదా అని. బట్ 2015 లో ఫస్ట్ టైం టీసీఎస్ కంపెనీ వాళ్ళు లేఆఫ్ అనేది చేశారు. అదేంటి అంటే ఎంప్లాయ్మెంట్ యొక్క పర్ఫార్మెన్స్ బట్టి లేఆఫ్ అయితే చేయడం జరిగింది. ఆ టైంలో టీసీఎస్ కంపెనీ నుండి ఒక ఎంప్లాయీ కంపెనీ పైన కేసు అయితే వేశారు. అదేంటి అంటే అతని పర్ఫార్మెన్స్ బాగున్నా కంపెనీ వాళ్ళు ఫైర్ చేశారని. సో ఆ ఎంప్లాయీ 2022 లో కేసుని గెలిచి మళ్ళీ టీసీఎస్ కంపెనీతో వర్క్ చేస్తున్నారు. వీళ్ళు ఏమంటున్నారంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల వర్క్ ప్రొడక్టివిటీ అనేది 20% ఇంక్రీజ్ అయినా కూడా ఈ లేఆఫ్స్ కి ఎలాంటి రెస్పాన్సిబుల్ కాదు అని. దీనికి వీళ్ళు రెండు రీజన్స్ అయితే చెప్పారు. అదేంటి అంటే స్కిల్ మిస్ మ్యాచ్ అండ్ డిప్లాయ్మెంట్ ఇష్యూస్. ట్వీట్ అయితే చేశారు. అదేంటి అంటే కాస్ట్ ఆఫ్ 1 మేనేజర్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ 5 జూనియర్ డెవలపర్స్ అని. అన్ని అప్డేట్స్ కోసం ఈ వీడియోకి లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సో దట్ నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది.